తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. విఫలమైందని ప్రజలలో విస్తృతమైన గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. మీ ద్వారా తెలంగాణ సమాజానికి ప్రజలకు చెప్తున్న అధ్యక్ష, వీళ్ళు చేసిన నిర్వాహకం మామూలుది కాదు. మేము కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏ విధంగా అయినా సరే ఈ తెలంగాణలో ఉన్న ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఒక్కొక్కటిగా అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందు పోతున్న అధ్యక్ష, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. ఈ పేదల కోసం వాళ్ళ కన్నీళ్లు దూర్చేందుకు నిజాయితీగా నిర్విరామంగా కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ కృష్ణమోహన్ రెడ్డి గారు. కృతజ్ఞతలు స్వామి. స్పీకర్ సార్, ఈ ఇరిగేషన్ మీద చాలా సమస్యలు ఉన్నాయి. మా గద్వాల నియోజకవర్గంలో అంటే జోగులాంబ గద్వాల జిల్లాలో రేలంపాడ్ అనే రిజర్వాయర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 12 టీఎంసీలు అంటే 2 లక్షల ఎకరాలకు నీటిపారుదల ఉన్న రిజర్వాయర్ ఈరోజు కష్టాల్లో మునిగిపోయింది. ఆ కష్టాలను తీర్చాలంటే ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా లాస్ట్ టైం రిక్వెస్ట్ చేసిన దాన్ని రెస్టోర్ చేసి ఆ రిజర్వాయర్ని 4 టీఎంసీలు నింపుకునే విధంగా మళ్ళీ ఈరోజు పాలమూరు రంగారెడ్డి జిల్లాలో రాబో కాలంలో కృష్ణానది కష్టాలు చాలా ఎక్కువైతున్నాయి. కృష్ణానదిలో నీళ్లు లేకపోవడం వల్ల మొన్ననే కర్ణాటకకి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే 1 టీఎంసీ నీళ్ళు ఇవ్వడం జరిగింది. దీనివల్ల పాలమూరు